హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? సో చాలా రోజులు బట్టి వీడియోస్ చేయడానికి అయితే అసలు టైం అయితే ఉండట్లేదు. సో కొంచెం పాప డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయడానికి అని చెప్పేసి కొంచెం టైం ఎక్కువ అయితే తీసుకున్నాను. సో యాక్చువల్లీ నేను వన్ డేలో స్టిచ్ చేసేసాను. బట్ ఏంటంటే ఫస్ట్ టైం కదా, సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి కొంచెం టెన్షన్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ పక్కన పెట్టేసి ఇంకా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకుందాం అని చెప్పేసి ఇంకా అదైతే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్లో గారెలు అయితే చేశాను కదా, నైట్ కొంచెం అన్నం అయితే మిగిలిపోయింది. సో అన్నంతో చేసిన గారెలు చాలా బాగున్నాయి. మనకి మినపగారెల కంటే కూడా మంచి టేస్ట్ అయితే వస్తాయి పర్ఫెక్ట్గా చేస్తే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేను మొన్న బయటికి వెళ్ళేటప్పుడు కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను, వెనీలా ఫ్లేవర్ అయితే. సో ఇంకా ఫస్ట్ టైం ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. సో చాలా బాగుంది, నేను అది కూడా వీడియోలో షేర్ చేశాను. సో యాక్చువల్లీ అసలు ఏం ఐడియా లేదనమాట ఐస్ క్రీమ్ ఇలా చేస్తారని చెప్పేసి. సో యూట్యూబ్లో ఒక వీడియో చూసి చేశానమాట. సో వాళ్ళైతే ఇంకా అన్నీ ఇంకా యాడ్ చేస్తారు, బట్ నేనైతే ఒక 3 or 4 ఇంగ్రీడియంట్స్తో నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేశాను. పర్ఫెక్ట్గానే వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. కస్టర్డ్ పౌడర్ అంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ మొన్న మేము డిమార్ట్లో తీసుకున్నాం ఐస్ క్రీమ్ అయితే. సో ఆ బాక్స్లో వేసాను, అది వచ్చేసి అంతగా ఇంకా ఐస్ క్రీమ్ అయితే కాలేదు. మళ్ళీ నేను ఇంకొక ప్లాస్టిక్ కంటైనర్లోకి మళ్ళీ టర్న్ చేశాను అనమాట. సో మళ్ళీ ఇంకా కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. దాంట్లో వేసిన తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ అయితే అయ్యింది. సో ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా ఇలా ఉంటుంది, కొంచెం ఎక్కువ టైం అయితే అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా ఏదైనా చెయ్యాలనుకుంటే టైం ఉంది అనుకుంటే చేస్తాను, లేకుంటే అసలు దాని జోలికి కూడా పోను అనమాట. మధ్యలో పెండింగ్ పెట్టామనుకోండి అస్సలు బాగోదు ఏం చేసినా కానీ. సో ఇంకా పాప డ్రెస్ అయితే ఇంకా కుట్టేటప్పటికి ఇంకా ముందు రోజు కట్ చేశాను, నెక్స్ట్ డే ఇంకా స్టిచ్ చేశాను. యాక్చువల్లీ ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషన్స్ ఏంటి అంటే మనకి 3 or 4 hours మాత్రమే వర్క్ చేయాలి. ఎక్కువ చేసాం అనుకోండి మళ్ళీ మనకి రిపేర్స్ అయితే వస్తాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో చెయ్యాలి అని చెప్పేసి ఫాస్ట్గా చేసాం అనుకోండి అస్సలు సెట్ కాదు. అంతేకాకుండా మనకి బాబిన్ వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. కొంచెం గట్టిగా మనం ఈ స్పీడ్ కంట్రోలర్ని ప్రెస్ చేస్తామనుకోండి మనకి ఇంకా దారం అయితే మాటికి ఊడిపోతుంది. సో స్టిచెస్ కూడా సరిగ్గా పడవు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం కేర్ఫుల్గా తీసుకొని మరి పాపకి డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో డ్రెస్ అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఈ డ్రెస్కి నేను ఫ్యాబ్రిక్ అయితే మీషోలో తీసుకున్నాను. కొంచెం ఫ్యాబ్రిక్ పాపకైతే ఇంకా స్టిచ్ చేశాను, ఇంకా ఫ్యాబ్రిక్ ఉంది. సో అది నేను కూడా స్టిచ్ చేసుకుందాం చిన్న టాప్లా అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అది కూడా ఇంకా మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ చికెన్ బిర్యానీ కోసం అని చెప్పేసి ఇంకా బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ బాస్మతి రైస్తో చేస్తున్నాను. అంటే జనరల్గా ఏంటి అంటే నేను నార్మల్ రైస్తోనే చేస్తాను బిర్యానీ అయితే. సో ఎక్కువగా బాస్మతి రైస్ అయితే నేను యూస్ చేయను. బట్ ఏంటంటే ఇక్కడ మన క్యాంటీన్లో తీసుకున్నాము, సో ఇంకా అలా వాడకుండా ఉండిపోద్దని చెప్పేసి ఇంకా ఇక్కడైతే యూస్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మనకి టేస్ట్ రావాలి అంటే నార్మల్ రైస్తోనే వస్తుంది నాకు తెలిసి, బాస్మతి రైస్ కంటే. నాకైతే నార్మల్ రైస్తోనే ఇష్టం అనమాట బిర్యానీ అయితే. కాకపోతే ఇక్కడ తీసుకున్న తర్వాత ఇంకా చెయ్యాలి, ఇంకా బాగుంటుంది కూడా చేస్తే. సో అందుకని చెప్పేసి ఇంకా త్వరగా 11 o'clockకి స్టార్ట్ చేశాను. ఇంకా త్వరగా చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే చికెన్ అయితే మన సైడ్లో ఉండదన్నమాట, నాకు అస్సలు నచ్చదనమాట చికెన్ అయితే. బట్ ఏంటంటే ఎక్కువ టైమ్స్ అయితే ఇంకా చికెనే తెచ్చుకుంటాము. మటన్ అయితే ఇంకా మంత్లీ 2 or 3 times కానీ చికెన్ అయితే ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాము. చేపలు కూడా ఈ మధ్య తెచ్చుకోవడం మానేసాము, అంటే ఎండకి సరిగ్గా లేవంట. సో అందుకని చెప్పేసి ఇంకా సమ్మర్ సీజన్లో చేపలు తెచ్చినా కానీ అవి వేరే టేస్ట్ అయితే వస్తాయి. సో అందుకని చెప్పేసి చికెనే తెచ్చుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ యాక్చువల్లీ నేను కొన్ని పీసెస్ అయితే ముందు రోజు తీసి డీప్ ఫ్రిజర్లో పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకా చికెన్ తెప్పించుకున్నాము, కర్రీ కోసం ఏం లేదని చెప్పేసి. ఒక చికెన్ బిర్యానీ తింటే అస్సలు బాగోదు. సో అందుకని చెప్పేసి ఇంకా కర్రీ కూడా చేద్దామని చెప్పేసి మరి కొంచెం తెప్పించాను.
నెక్స్ట్ ఇంకా ఇవి వేడి కదా, ఇంకా మనకి ఇంకా హీట్ ఎక్కువ అయిపోతుంది ఇంకా బాడీలో. సో అందుకని చెప్పేసి ఒక పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చుకొని ఇంకా కొంచెం కచంబరీలాగా కూడా చేసేసాను. ఇంకా పిల్లలు ఇంకా తింటే వాళ్ళకి ఇంకా వేడి, ఇంకా వాళ్ళ కోసమైనా ఇంకా పెరుగు అయితే ఇంకా డైలీ యూజ్ చేయాలి, తప్పదు. సో ఇంకా వంట చేసేటప్పుడు నాకు చుక్కలు కనిపిస్తాయి. ఇంకా పైన ఉంటాం కదా మేము, సో ఇంకా చాలా వేడిగా ఉంటుంది. ఇంకా వంట చేసేదానికి ఇంకా కిచెన్ అంతా కూడా చాలా వేడిగా అయిపోతుంది. సో ఇంకా ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ మేము కింద రూమ్ అయితే అడిగాము, మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళినా కానీ ఇంకా ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది కింద. సో ఇంకా పిల్లలతో అవదని చెప్పేసి ఇంకా పైన అడ్జస్ట్ అయిపోవాలని చెప్పేసి ఇంకా పైన ఉండిపోయామన్నమాట. కాకపోతే మేము కిందకి వెళ్ళిపోవాలనుకున్నాము. మళ్ళీ ఇంకా వచ్చి ఇంకా ఎన్ని రోజులు కాలేదు, మళ్ళీ కిందకి వెళ్ళినా ఈ ఇంట్లో అన్నీ కూడా సర్దుకునేదానికి కూడా ఇంకో టైం ఎక్కువ పడుతుంది. ఇంకా టైం వేస్ట్లే అని చెప్పేసి ఇంకా ఉండిపోదామని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ అయిపోదాం. యాక్చువల్లీ ఇక్కడ 1 ఇయరే కదా, ఇంకా అక్కడికి ఇక్కడ మారడం ఎందుకని చెప్పేసి ఇంకా ఉండిపోయామన్నమాట. మళ్ళీ సివిల్లోకి వెళ్ళినా కానీ మళ్ళీ మనం రూమ్ అప్లై చేసుకుంటే మళ్ళీ ఇస్తారంట. మేబీ అప్పుడు కొత్త క్వార్టర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు 50%. నేనైతే చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ పాతవి రావచ్చు, కొత్తవి రావచ్చు. కొత్త వచ్చినా కానీ పర్లేదు, పాత వచ్చినా కానీ పర్లేదు. కాకపోతే సివిల్లో ఉండేదానికంటే ఆర్మీ క్వార్టర్స్లో ఉంటే బెటర్ అనమాట, కొంచెం సేఫ్ అనమాట. సో అది నేను ఆలోచిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ టైం అయితే ఫ్రిడ్జ్ కవర్ అయితే స్టిచ్ చేశాను. చాలా బాగుందంట. ఇక్కడ తెలుగు ఆవిడ వచ్చి ఇంకా బయట కొనేటట్లే ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఇది వచ్చేసి నా చున్నీ అండి. నేను ఒక కుర్తీ పైకి అస్సలు ఎక్కువగా యూజ్ చేయలేదు. అంటే ఒక 3 or 4 times తడిపేదాన్ని, కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది, ఇంకా యూజ్ చేయట్లేదు అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా ఫ్రిడ్జ్ కవర్ నేనే స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి కాటన్ బ్యాగ్ ఇది. ఈ అంచులు ఉన్నాయి కదా, సో ఆ బ్యాగ్ వచ్చేసి 2 inches కట్ చేసుకొని ఇలా నేను అడ్జస్ట్ చేశాను. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ అనేది పర్మనెంట్ కాదు, జస్ట్ ఇక్కడ కొన్ని రోజులు యూజ్ చేస్తాము. అందుకని చెప్పేసి బయట కొన్నా కానీ వేస్ట్. మనకి చేతుల్లో మనకి విద్య ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా స్టిచ్ చేసుకోవచ్చు అని ఒక నమ్మకంతో నేనైతే స్టిచ్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ అంతేకాకుండా ఎక్కువ శ్రమ కూడా నేనేం తీసుకోలేదు, అది కూడా 1 dayలోనే కుట్టాను. అంటే ఒక 3 hours స్టిచ్ చేసేసాను. మెషిన్ ఇంకా నీట్గా అయితే మనకి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఐస్ క్రీమ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం తీసి చూసాను అనమాట, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను బయటికి వెళ్ళాను. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఇంకా చిరాగ్గా ఉంటుందని చెప్పేసి అప్పుడప్పుడు బయటికి వెళ్తాము. సో ఇక్కడ రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ నుంచి వెళ్తున్నాము. యాక్చువల్లీ యూట్యూబర్లో ఒకరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాము, బట్ ఏంటంటే తను ఇంకా రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే ఇంకా వెళ్ళలేదు. సో అటు సైడ్ మేము వెళ్తున్నాము. వాళ్ళు నాసిక్లోనే ఉంటున్నారు. తను కూడా యూట్యూబ్లో వీడియోసే చేస్తారు. కాకపోతే ఇంకెందుకులే అని చెప్పేసి, వాళ్ళకి శ్రమ ఎందుకులే అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. యాక్చువల్లీ నా దగ్గర నెంబర్ ఉండేది, నెంబర్ కూడా మిస్ అయింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో టచ్లో లేరు. సో ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళలేదన్నమాట. సో ఇంకా నైట్ టైం మేము ఇక్కడ క్యాంటీన్లానే ఉంటుంది, అంటే అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫుడ్కి సంబంధించిన అన్నీ కూడా మనకి ఇక్కడ పిజ్జాలు, అలానే బర్గర్లు, ఇక్కడ అన్నీ A to Z అన్నీ మనకి ఉంటాయి అన్నమాట. నాన్ వెజ్, వెజ్ అన్నీ కూడా. కాకపోతే ఇక్కడ కర్రీ తీసుకున్నాము, చికెన్ కర్రీ అయితే తీసుకున్నాము. ఇంకా లేట్ అయిపోయింది బయటకు వచ్చి అని చెప్పేసి. సో అదనమాట ఇవాళ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.